నా పేరు కొప్పాల రఘు. నేను ఉపాధి పనుల అవినీతి నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్గా ఉన్నాను. ఉపాధి పనులపై జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి సమగ్రమైన నివేదికను ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. సాక్షాత్తు జిల్లా డోమా అధికారి పీడీ గారు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో చేసినటువంటి సోషల్ ఆడిట్ తనిఖీలో భాగంగా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 5 కోట్ల రూపాయల పైన అవినీతి జరిగిందని నిర్ధారణ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ యొక్క అవినీతి పరుల కాడ నుంచి ప్రభుత్వ ప్రజాధనాన్ని రికవరీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 5 కోట్ల పైనే అవినీతి జరిగిందన్నటువంటి వాస్తవాల్లో ఈరోజుకి ఎంత రికవరీ చేశారు మరి ప్రభుత్వ ప్రజాధనాన్ని అనేది ఈరోజు మేము కలెక్టర్ గారిని మరి ఆయన కలవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి బోగస్ జాబ్ కార్డులో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాదు, వాళ్ళంతా కూడా వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్ల మీద బ్యాంక్ ఖాతాలు తెరిచి లక్షల రూపాయలు గడించినటువంటి సందర్భము మరి స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి నివేదికలో మరి కలువాయ పిఎస్సిలో మరి ఎఫ్ఐఆర్ నెంబరు 107 కింద కేసు రిజిస్టర్ చేయబడింది. మరి కలెక్టర్ గారు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంది. మరి ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారో వాటన్నిటిని కూడా గత పాలక మండలంలో జరిగిన విషయాలు కూడా వాళ్ళకి ఆయన కలెక్టర్ గారికి ఐడియా ఉంది. కాబట్టి మేము కూడా వారి యొక్క ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము కట్టుబడి ఉంటాము. అయితే కాని పక్షంలో ఇప్పటికే మేము నిజ నిర్ధారణ కమిటీ ద్వారా జిల్లాలో జరిగినటువంటి ఉపాధి హామీ పనుల అవినీతి పోరాటానికి మేము పిలుపునిచ్చడం జరిగింది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికాస శ్రామిక కూలీలందరినీ కూడా ఏకం చేసి భారీ నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే బోకస్ కార్డులు సృష్టించబడ్డాయో ఆ విషయంపై నేషనల్ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు నెంబర్ కూడా రావడం జరిగింది. వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు దారులు అయితే 7,30,000 మంది పైన ఉన్నారు. కానీ ఇక్కడ జిల్లాలో అధికారులు చెప్తున్నట్టు లెక్కలు 4,30,000 మందికి ఉపాధి చూపిస్తున్నామంటున్నారు. నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా ఆకాశాన్ని అంటేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో మనకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి. 300 రూపాయలు సరిపోవటం లేదు, కనీసం 400కు పెంచాలని చెప్పేసి నేను ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఈ యొక్క నివేదికలను పంపిస్తాము. మరి అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో మేమైతే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టామో న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కనీసం జిల్లాలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించడమే మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ పోరాటానికి మేము శ్రీకారం చుట్టాము.